టైమ్స్ నౌ టీవీ ఛానల్ ఎడిటర్ పదవికి రాజీనామా చేసినట్లు భావిస్తున్న అర్నబ్ గోస్వామికి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ఖాతా లేకపోయినా ఫాలోవర్లు మాత్రం పుంఖాలుగా ఉన్నారు. అర్నబ్ తన పదవికి రాజీనామా చేసినట్లు వార్త వెలువడగానే ఆగ మేఘాల మీద యూజర్లు స్పందించి తమదైన స్టైల్లో ట్వీట్లు చేశారు, స్వీట్లు పంచారు. ఇంతకాలం టీవీలో అనధికారిక జడ్జిగా వ్యవహరించిన అర్నబ్ ఇప్పుడు అధికారికంగా సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లేందుకే రాజీనామా చేశారు. కాదు పాకిస్తాన్తో యుద్ధం చేసేందుకు భారత ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు. అది కాదు, టాటా సన్స్ చైర్మన్ పదవి చేపట్టేందుకు వెళ్లారు. అర్నబ్ నిష్క్రమణతో టైమ్స్ నౌ వాల్యూమ్ తగ్గింది. మొన్న టాటా సన్స్ లో, నిన్న ట్విట్టర్ లో, నేడు టైమ్స్ నౌ లో ఉన్నత పదవులు ఖాళీ. అర్హులు దరఖాస్తు చేసుకోండి. ఆయన చెప్పా పెట్టకుండా రాజీనామా చేస్తే ఎలా? నా అభిప్రాయం ఎలా ఉండాలో నాకిప్పుడు ఎవరు చెప్తారు? SMS పోల్ లేకుండా ఎలా రాజీనామా చేస్తారు? 24 గంటల పాటు అర్నబ్ ను భరించే ఛానల్ పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా? దీపావళి అంటే నిజంగా ఇదే. పటాసుల పేలులు లేకుండా ప్రశాంతంగా ఉంది. నేను మాత్రం ఒక్క క్షణం టపాసులు పేలుస్తా, కాలుష్యం పోయినందుకు. తూ కిత్నే అర్నబ్ కో మారేగా, హర్ ఛానల్ సే ఏక్ అర్నబ్ నిక్లేగా. అర్నబ్ నిష్క్రమణకు ఆందోళనే అవసరం లేదు. ఛానల్ ఆర్కైవ్స్ నుంచి పాత న్యూస్ అవర్ కార్యక్రమాల వీడియోలు ప్రసారం చేస్తే చాలు, తేడా ఎవరు గుర్తించరు అంటూ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. అర్నబ్ గోస్వామి రాజీనామా గురించి తాను గాని టైమ్స్ నౌ గాని ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. కానీ పాశ్చాత్య మీడియాను కాలదన్నే స్థాయిలో భారత మీడియా సామ్రాజ్యం ఎదగాలని ఆయన ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు గనక అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆయన బయటకు వెళ్లి ఉంటారని, తాను సొంతంగా ఎప్పటి నుంచో ఓ మీడియా ఛానల్ ప్రారంభించాలన్నది ఆయన కోరికని, ఆ ప్రయత్నాల్లోనే ఆయన రాజీనామా చేసి ఉంటారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. న్యూస్, హైదరాబాద్.